హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ లేచి క్యారీకి చేస్తున్నాను. చూడండి, పిల్లలకి పాలు కాంచుతున్నాను. టిఫిన్కి కారం చేస్తున్నానండి. ఇప్పుడైతే కారం రుబ్బుకునేసాం. ఇప్పుడు టీ పెట్టుకుంటున్నాను. టిఫిన్కి అయితే కారం చేశానండి. ఇప్పుడైతే నేను పప్పు తిరుగుబాతు పెట్టుకుంటున్నానండి. ఇది ఒడిము, మా సైడ్ చేస్తారు, ఒడిము చేస్తారండి. కరేపాకు ఆనియన్స్, చూసారా, ఇట్లా ఎర్రగడ్డలు బాగా వేసుకోవాలన్నమాట. పొడి వేసుకుంటే స్మెల్ సూపర్గా ఉంటుందండి. స్మెల్ పప్పు దానికే తినేయాలనిపిస్తుంది. ఇప్పుడైతే ఏగిపోయిందండి. ఇప్పుడు పప్పు వేసుకున్నాం. దాన్ని పప్పు అయితే అయిపోయింది. ఒక 2 నిమిషాలు స్టవ్ మీద అలాగే పెట్టుకొని దించుకుంటాం. ఇప్పుడు ఇడ్లీకి పిండి తీసుకుంటున్నాను. నేను పిండి దోశ పోతామని పిల్లలకి టిఫిన్కి. పప్పు ఉడికే లోపల ఇది కారం చేసి పెట్టాను కదండి, అందుకు. పిల్లలు లేసారు, బ్రష్ చేస్తున్నారు, రెడీ అవుతున్నారు. మా బాబు లేసొచ్చాడు, బ్రష్ చేస్తున్నాడు తను. అయితే అయిపోయింది. పిండి అయితే కలిపి పెట్టుకునేసాను. దోశలు వేయాలి, పిల్లలు స్నానం చేసుకొచ్చారంటే. చూసారా, ఇప్పుడైతే క్యారేజ్కి రైస్ పెట్టుకున్నాను. పెట్టానండి. పిల్లలు అంగా దోశ పోయాలి, పిల్లలు రెడీ అయ్యేసి వచ్చే లోపల క్యారేజ్ కట్టాలి. ఇప్పుడు పిల్లలకి పాలు ఇస్తున్నానండి తాగేదానికి. తను వచ్చి ఇప్పుడు తాగుతా ఉందండి. తనేం రెడీ అయిపోయింది స్నానం చేసుకొచ్చేసి. ఇప్పుడైతే నేను తాలింపు పెట్టడానికి పొనగుంటాకు, ఇదండి తాలింపు కోసం పొనగుంటాకు తెచ్చాను. నేను పొనగుంటాకు 2 కట్టలు తీసుకున్నానండి. ఇంత అయ్యింది. ఇప్పుడైతే పసుపు వేస్తున్నాను. ఇప్పుడైతే కారం వేసుకున్నాం తగినంత.
ఇప్పుడైతే నేను పప్పుల పొడి వేసుకుంటున్నానండి. శనగలు వేయించుకున్నాను, శనక్కాయ పప్పులు. అంతేనండి. ఒక 2 నిమిషాలు పప్పుల పొడి వేసిన తర్వాత ప్లేట్ వేసి మూసి పెట్టుకుని 2 నిమిషాలు కుక్ అయిందంటే ఆపేయడమే. అంతేనండి. ఇప్పుడైతే చూసానండి, బాగా ఏగిపోయింది. పప్పుల పొడి వేసాను కాబట్టి ఇప్పుడైతే ఆపేసుకుంటున్నానండి. ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్కి దోశ పోస్తున్నానండి. పిల్లలకి లంచ్ అంతా ప్రిపేర్ అయిపోయినాక టిఫిన్కి ఇలా దోశ పోసి పిల్లలకి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేస్తానండి. దోశ అయితే అయిపోయిందండి. పిల్లలకి చెరొక దోశ అండి. పాలు తాగారు కాబట్టి ఒక్కొక్కటే తింటారనమాట పిల్లలు. ఇదండి, బాబుకి అయితే ఇచ్చేస్తున్నాను టిఫిన్. తొందరగా తినే నాన్న. పాపకైతే దోశ రెడీ అయిపోయింది. పిల్లలకైతే స్నాక్స్కి డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్నానండి. ఇదండి డ్రాగన్ ఫ్రూట్. ఇదండి పిల్లలకి డ్రాగన్ ఫ్రూట్ వేసేసాను స్నాక్స్కి. బాయ్ బాయ్. ఇదండి పిల్లలు వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళారు అనమాట.